షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇదిన కృపావాక్యం చూసుకుందాము బిడ్డలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఒక నీతిని, న్యాయమును, ధర్మమును పరమతనికి ఇష్టకరమైన రీతిగా ప్రీతికరంగా నడిపిస్తున్న ఒక రాజుకు ఒక దినం ఒక కోరిక కలిగిందట. ఆ పరమతన్ని వేడుకుంటూ, అయ్యా నా రాజ్యంలోని ప్రజలందరికీ, ప్రతి జంతువుకు, ప్రతి పక్షికి, ప్రతి జలచరములకు ఒక పూట నాకు భోజనం పెట్టాలని సమృద్ధిగా. అంటే ఆ పరమతండ్రి నవ్వి, ఓకే అయ్యా నీకు ఇస్తున్నాను అన్నప్పుడు మరి దేశమంతటా చాటించాడు ఒక తేదీ నిర్ణయించుకొని. సో సమస్తము ఏది తక్కువ కాకుండా, తన స్థాయికి తక్కువ కాకుండా అన్ని సమకూర్చాడు. ప్రతి జంతువుకు, ప్రతి పక్షికి. సో పరమతండ్రి ఏం చేశాడు, మరి సముద్రంలో జలచరంలో కూడా అవి ఆహారం జరగకుండా చేసేసాడు ఆ దినం గురించి. మరి ఆ రాజు మరి తన ప్రజల కొరకు ఉదయకాలం నుంచి మధ్యాహ్నం వరకు ఈ సృష్టిలోని అనేక జీవరాశులకు పెట్టి మధ్యాహ్నం తర్వాత మంచి భోజనం, మంచి విందుని ఏర్పాటు చేస్తాని ఒక సముద్ర తీరమున పెద్ద విందు ఏర్పాటు చేశాడు రకరకాల వంటకాల చేత. అయితే సముద్రంలో నుంచి తిమింగలం మొరపెడుతుంది పరమతానికి, అయ్యా ఆకలి అని. అమ్మా కొంచెం ఆగు, ఇంకా కొద్దిసేపటి తర్వాత అయ్యా ఆకలి అని తిమింగలం మొరపెడుతుంది. మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం కావస్తుంది. ఆ సమయంలో తిమింగలం సముద్రం నుంచి ఒక్క పేటున వచ్చేసి ఆ సముద్ర తీరంలో పెట్టబడిన ఆహార పదార్థాలన్నీ అది మింగేసి వెళ్ళిపోయింది. రాజు నిశ్చేష్టుడైపోయాడు. గదిలోకి వెళ్ళి ప్రార్థన మొదలుపెట్టాడు. అయ్యా నేను మిమ్మల్ని శోధించానా, మిమ్మల్ని పరీక్ష పెట్టానా, మీ నీతిని రాజ్యం మొదట వెతకమని మీరు సెలవిచ్చిన మీ మాటని ఏమైనా పక్కన పెట్టానా అని తను కన్నీరుతో ప్రార్థన చేస్తుండగా ఎవరు వచ్చి డోర్ తప్పారట. తట్టగాని చెప్పారు, అయ్యా రాజా, ఇదిగో పక్క రాజ్యం యొక్క యువరాజు యొక్క పెళ్లి జరిగిందట. ఆ యొక్క వివాహంలో విందులో మిగిలిన ఆహార పదార్థాలన్నీ ఇదిగో బండ్ల మీద క్యూలు కట్టి వచ్చాయి. సో అద్భుతంగా ఆయన కృప చూడండి, పరమతండ్రి యొక్క కృప ఆ రాజు యొక్క కోరికను సిద్ధింపజేసి ఆయన ఆలోచన యావత్తు సఫలపరిచాడు. ఎందుకనగా నీతిమంతులైన బిడ్డలారా, పరిశుద్ధులైన బిడ్డలారా, మీ ప్రతి విషయంలో ఆయన కృప చూపవాడు. ఆ రీతిగా ఆ రాజ్య ప్రజలందరికీ సమృద్ధి అయిన మరి రాజ భోజనము, మరి వివాహ విందు ఏర్పాటు చేశాడు పరలోకపు తండ్రి. ఆ రీతిగా బిడ్డలారా మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మరి పరమ తండ్రి ఈ కొండ మీద ప్రసంగం, ఇది శ్రేష్టమైన ప్రసంగం. మీరు దేని గురించి చింతించకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటిని పోషిస్తున్నాడు పరలోకపు తండ్రి. మీరు అంతకన్నా శ్రేష్ఠులు కాదా? అడవి గడ్డి పువ్వును చూడండి, అది ఎలా చిగురిస్తుందో అదే రీతిగా బిడ్డలారా మీడలో ఆయన కృపచూపువాడని ఆయన మాట్లాడిన మాటలు బట్టి ఆయన స్తోత్రము చెల్లిస్తూ రాష్ట్రనామంలో స్తుతిస్తున్నాము. మరి ప్రార్థన చేసుకున్నాం బిడ్డలారా. పరిశుద్ధమైన తండ్రి, మొట్టమొదట మీ నీతిని రాజ్యమును వెదకమన్నారు నాయన. సమస్తము వాటి వెంట మీరు అనుగ్రహిస్తానన్నారు. అలనాడు మా పితరుల ఏడలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఏడలు జరిగించారు, మాడలను జరిగించేవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.